హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ బై కళ్యాణ్. అతడు పోకిరి లాంటి హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ బై కళ్యాణ్. సో ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటే అర్థమైంది అనుకుంటా. గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో చూస్తే ప్రతి ఒక్క షాట్ చెప్పనట్టు ఇటు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ టోటల్ అందులో ఉన్న 3 క్యారెక్టర్స్ ని మనకి క్లియర్ కట్ గా చూపెడుతున్నారు ప్రతి ఒక్క షాట్ లో. అండ్ ఒక్కొక్క షాట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మరి గేమ్ చేంజర్ మూవీలో ఏమేం రోల్స్ ఉంటాయి అనేది మీకు అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు. సో ఆ రోల్స్ తో ప్రకారం స్టోరీ ఎట్లా వెళ్తుంది అనేది మన శంకర్ గారు ఈవెంట్ లో అయితే చెప్పారు. అక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమని చెప్పారంటే, ఒక పోకిరి ఒక అతడు మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వేరియేషన్ లో నేను ఒక సినిమా తీయాలని, ఒక పిక్చర్ తీయాలని చెప్పి అనుకున్నారంట శంకర్ గారు. సో ఈ రోజు అయితే ఆ కళ అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గేమ్ చేంజర్ మూవీలో అతడు పోకిరి లాంటి స్టోరీ ఉంటుంది ఇందులో. అలాంటి సేమ్ పిక్చరైజేషన్ ఉంటుంది ఈ మూవీలో. సేమ్ అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. టోటల్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. ప్రతి రోల్లో ప్రతి మూమెంట్ లో యాక్టింగ్ అయితే దింపేసారంట మన రామ్ చరణ్ సార్. సో చూడాలి. ఈసారి అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి పండగనే చెప్పుకోవాలి. రీసెంట్ గా రామ్ చరణ్ కట్అవుట్ అయితే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ఎక్కడైనా గానీ చాలా వైరల్ అవుతున్నారు. ఆ కట్అవుట్ హైట్ ఏంటంటే 256 ఫీట్స్ ఉన్న కట్అవుట్ అది. పోయినసారి సలార్ మూవీకి మన ప్రభాస్ అన్నకి కట్అవుట్ అయితే కట్టించారు మన ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్. అది కూడా 230 ఫీట్స్ ఉండే కట్అవుట్. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే ప్రభాస్ ఫ్యాన్స్ కన్నా హైట్ లో ఉండే కట్అవుట్ అయితే పెట్టారు. సో ఆ కట్అవుట్ గురించి మాట్లాడుతున్నా. నాకైతే మస్తు అనిపించింది. అక్కడికి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. అది ఇంకా వేరే. అసలు టికెట్స్ కూడా అమ్ముడు పోయాయంట. ఫస్ట్ డేనే హౌస్ఫుల్ అయిపోయిందంట. సో ఆ రేంజ్ లో ఉంది ఫాలోయింగ్. సో చూడాలి. గేమ్ చేంజర్ మూవీలో ఉన్న సాంగ్స్ అన్ని అద్దరిపోయినాయి. స్టెప్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మూవీ రిలీజ్ కి అయితే రెడీ ఉంది జనవరి 10 కి. సో ఈ జనవరి 10 కి రిలీజ్ అవుతుంది సినిమా. సో అందరు కూడా థియేటర్ లో వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆ మాస్ ఆఫ్ వేరియేషన్స్, ఆ కెమెరా లుక్స్ మిస్ అయిపోతారు. చూసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.